ప్రేమగల తండ్రి, కృపా కనికరంగల దేవా, నమ్మదగిన నమ్మకమైన మా ప్రభువా యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి తిరిగి మీ పాసంలో చేరే భాగ్యతనిచ్చిన 10 నెలలు మీ కాపుదలనిచ్చిన 11 నెలల్లో మొదటి దినం ప్రభువా ఆదివారంతో మిమ్మల్ని స్తుతించేటువంటి దినముతో ప్రారంభింపజేసినందుకు మీకు స్తోత్రాలు. ఎంతోమంది గతించిపోయారు మా కళ్ళ ముందు ప్రభువా. తండ్రి, మేము యోగ్యులం కాదు వారికంటే, బ్రతుకున్నామంటే ఇంకా మీ కృపను బట్టి మీ రాజ్యానికి వారసులు కావాలని మమ్మల్ని చేసినందుకు ప్రభా, సజీవులకు ఉంచేందుకు స్తోత్రాలు. దైవవాక్యం ద్వారా మాట్లాడండి, మీ వాక్యం ద్వారా మీ స్వరం పింపచేయాలి ప్రభా. బలలో యోగ్యంగా చేయవేయాలని, మీతో పాలు పంపులు కలిగి ఉండాలని ప్రభా, దైవవాక్యం ద్వారా సెలవిచ్చిన మాట ప్రభా ప్రతి ఒక్కరు తన పరీక్షించుకోవాలన్నారు. అలాగ చేసే ఆ బలను ఆ రొట్టెలో ఆ రసం ద్రాక్షరసంలో చేయవేయాలని మీరు సెలవిస్తూ వచ్చారు. కాబట్టి తండ్రి, మేము అయోగ్యులమని తెలిసిపోయింది, మేము మీకు అపనమ్మకం తెలిసిపోయింది. కాబట్టి మా అయోగ్యత, మా అపనమ్మకత్వం, మా యొక్క తిరుగుబాటుత్వం ఎక్కడెక్కడ మేము మీకు విరోధం చేశాము, వాటన్నింటి మీద ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం దైవవాక్యం ద్వారా మీరు మాట్లాడారు. స్తుతి చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ వచ్చిన వారు కూడా స్తోత్రాలు. ఇంకా ఎవరు రాలేదో వారు త్వరపెట్టి తీసుకురండి, సహాయం చేయండి. స్తుతి చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి వారము బల్ల వర్తమానంలో మనం ఒక వాక్యాన్ని 2 వాక్యాలను ఆధారం చేసుకున్నాం. మీకు గుర్తుందా చెప్పండి. ఒక వాక్యము బల వర్తమానంలో 2 వాక్యాలను ఆధారం చేసుకుంటా ఉన్నా. చెప్పండి. అది రెండోది. మొదటిది యోహాను. చెప్పు మరి అక్క. మీలో మీరు కొనుక్కోవడం కాదు కా, చెప్పుక తెలుసు కా. అది చెప్పు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం తీయాలి, బైబిల్ తీయాలి, కూర్చోవడం కాదు. తప్పనిసరి చదువు వచ్చిన వాళ్ళందరూ బైబిల్ తీసి తీరాలి. బైబిల్ ముందు నుంచి 148 పేజీ. బైబిల్ ముందు నుంచి 148. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. దైవవాక్యం చదవడానికి దేవుడు మనకు చదువు ఇచ్చాడు. చదువు రాని వారు ఎంత బాధపడుతున్నారో. చదువు వచ్చి కూడా మనం మరి చదవకపోతే మరి ఎంత అవమానం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. అందరం చదువుదా. బైబిల్ ముందు నుంచి 148 పేజీ. అయితే నువ్వు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవైకుంటున్నట్లు, అవి నీ జీవితకాలం అంతా నీ హృదయం నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకున్నాము. నీ కుమారులకు వాటిని నేర్పించ. అలాగే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం బైబిల్ మధ్యలో నుంచి 543వ పేజీ. బైబిల్ మధ్యలో నుంచి 543వ పేజీ. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 33వ వచనం. 32వ వచనం, క్షమించాలి, 32వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. అందరం చదువుకుందాం. అందరూ కూడా గట్టిగా చదవండి. చదువు వచ్చిన వారు దయచేసి గట్టిగా చదవండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకున్న వారి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. మనకు అంశం ఏమిటి చెప్పండి? మనస్సు. మన మనస్సును గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మన మనస్సు ఇప్పుడు బాగానే ఉంటుంది. ఉన్నటువంటి ఏమైపోతుంది అంటే వెంటనే మారిపోతుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అందుకే బైబిల్ గ్రంథంలో హృదయం గురించి వ్రాయబడ్డారు. ఏది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహించేవాడు ఎవడు అనే మాట. కానీ మన మనస్సును మనం తెలుసుకోలేము. చాలామంది మరి భార్యాభర్తలు మరి సహవాసం, వారి పెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు సహవాసం చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఏదైనా మరి గొడవ వచ్చినప్పుడు ఇన్ని రోజుల నుంచి నీతో ఉంటున్నా కానీ నిన్ను తెలుసుకోలేకపోయినాను అంటారు కదా. స్నేహితులైనా సరే ఒక్కోసారి మనం గమనించలేము. అంటే ఎక్కువగా ఇద్దరి యొక్క మనసు ఒకటైతే కానీ ఒకరి మనసులో ఒకరు గ్రహించలేరు. ఇప్పుడు మన మనస్సును మనం గుర్తించుకోవాలి. మన మనస్సు చాలా ప్రాముఖ్యమైనది.
ఈ మనసును గురించి గత దినాల నుంచి మనం ధ్యానిస్తూ వచ్చాం. గత దినాల్లో మరి ఎలాంటి మనసు కలిగి ఉండాలా? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మరి సేవ చేయడం కానీ, దేవుని ప్రేమించడం కానీ, దైవగులను ప్రేమించడం కానీ, దైవ సేవను ప్రేమించడం కానీ, లేకపోతే దేవునికి ఇవ్వడంలో కానీ, ఇలాగా పూర్ణ మనస్సు అనేటువంటి విషయాన్ని మనము కొన్ని దినాలుగా మనం గుర్తిస్తూ వచ్చాం. ఈ వారం కూడా ఒక మాట మనం చూద్దాము. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. కీర్తనలు 51వ అధ్యాయము. కీర్తనలు 51వ అధ్యాయము 12వ వచనం మనం అందరం చదువుకుందాం. దయచేసి మీరు చదువు వారు ఒక బుక్ తీసుకొని రాసుకుంటే మీకు ఎంత శ్రేష్టం అంటే మళ్ళా ఇంకోసారి ఉపయోగపడతారు. ఒక నోట్స్ కూడా కొనుక్కోలేకపోతే ఇక ఏం చెప్పాలి చెప్పండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 12వ బైబిల్ మధ్యలో నుంచి 478వ పేజీ. బైబిల్ మధ్యలో నుంచి 478 తీయాలి. పేజీ తీయండి. పేజీ నెంబర్ 478, 51వ అధ్యాయం 12వ. అందరం చదువుకుందాం. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి. సమ్మతి అంటే ఒకరికొకరికి సమాధానం, ఇష్టము. ఈ మనసు మనం కలిగి ఉండాలి. పెళ్లి చేసుకున్నారు అంటే సమ్మతి గల మనసు ఉంటేనే సంసారం చేసుకుంటూ జీవితాన్ని నడుస్తూ ఉంటారు. ఒక స్నేహం చేస్తున్నారంటే సమ్మతి గల మనసు ఉంటే ఇద్దరికి మరి ఒకే మనసు కలిగి, ఒకే తాత్పర్యం కలిగి, ఒకే విధానం నడుస్తే తప్ప, సమ్మతి కలిగి ఉంటే తప్ప మరి ఇద్దరు స్నేహం చేయలేరు. ఏదైనా సరే ఒక వ్యాపారం చేయాలంటే మరి సమ్మతి కలిగి ఇద్దరు ఒక అవగాహనకు వచ్చి వ్యాపారం చేయడం. లేకపోతే ఇద్దరు బైబిల్ గ్రంథం నుండి సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడతురా. సమ్మతి అంటే ఒకరికొకరు ఏముండాలి? సమాధానము. అలా ఉంటే తప్ప ఇద్దరు నడవడం కానీ లేదా ముగ్గురు నడవడం కానీ అది జరగని విషయం. ఇక్కడ ప్రభువుతో దావీదు మహారాజు అంటున్నాడు, సమ్మతి గల మనసు నాకు దయచేయి. దేవుడిది ఎవరితో సమ్మతి? మనుషులతోనా లేకపోతే లోకంతోనా లేదా ఎవరితో సమ్మతి? అంటే తనతోనే సమ్మతి అంటే దేవునితో సమ్మతి కలిగి, దేవునితో ఏకత్వం కలిగి, దేవునితో సమాధానం కలిగి, దేవుని యొక్క ఆశలు, అభిరుచులు, దేవుని యొక్క కోరికలు, దేవుని యొక్క విషయాలను కూడా తనకు చెందినవిగా, అవి నెరవేర్చేవిగా, అవే జరిగించేవిగా ఉండడం ద్వారా అలాంటి యొక్క సమ్మతి కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలా. ఇతనాల్లో దైవబిడలంగా ఉంటున్నా కానీ దేవునితో సమ్మతి లేదు, లోకంతో సమ్మతి ఉంది. లోకంతో నడుస్తున్నా ఒక ఉద్యోగం చేస్తుంటే సమ్మతి కలిగి ఆ యొక్క ఉద్యోగంతో సమాధానపడి ఈ ఉద్యోగం నేను చేయగలను, ఇది చేయడానికి నాకు ఇష్టం ఉంది, ఇది నేను చేయగలనంటే ఉద్యోగంతో సమ్మతి కలిగి ఉంటేనే ఆ ఉద్యోగం చేయగలను. ఒక కుటుంబంలో నివసించాలంటే ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఒక కుటుంబంలో వెళ్ళాము, ఆ కుటుంబంలో నివసించాలంటే ఆ కుటుంబంతో సమ్మతి కలిగి ఉంటేనే తప్ప ఆ కుటుంబంతో మనము నివసించలేము. కడముఖాలు పెట్టుకొని ఉంటే ఎలా జీవించగలం? ఉండగలమా? ఉండలేము. ఇప్పుడు దేవునితో సమ్మతి కలిగిన జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలా. దేవునితో సమ్మతి లేకపోతే, లోకంతో సమ్మతి కలిగి ఉంటే నడుస్తున్నా మంచిదే, కుటుంబంతో సమ్మతి ఉంటున్నా నడుస్తున్నా మంచిదే. మరి నువ్వు ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు మరి నీకు ప్రియమైన వారితో సమ్మతి కలిగి వారితో అనుసరించి వారితో అనుకూలంగా నడుస్తున్నావు మంచిదే. కానీ మనము యేసు ప్రభువుని విశ్వాసించిన మనము యేసుతో సమ్మతి లేకపోతే మనము ఏ కార్యము కూడా జరిగించలేము. ఇప్పుడు మనం చేయాల్సిందంటే దేవుడితో సమ్మతి కలిగి నడక ప్రారంభించాలి. ఏమిటి? ఆయనతో నడవాలి, దేవుడితో నడవాలి, దేవుడితో ఇష్టమైన వారుగా జీవించాలా. దేవుడితో నడుస్తూ ఆయనకు ఇష్టకరమైన వారంగా మనం నడవగలిగితే, ఆయనతో సమ్మతి కలిగి జీవించగలిగితే, ప్రియమైన వాళ్ళరా మనము మరి దేవుడికి ఇష్టకరమైన వారంగా ఉంటాం. అలాగ లేకపోతే మనము దారి తప్పుతున్నాము అనేది మనం గుర్తించుకోవాలి. చూడండి,
ఆదికాండం 5వ అధ్యాయం. మనకు తెలిసినటువంటి మాటలే. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనము నేను చదువుతా. బైబిల్ ముందు నుంచి 4వ పేజీ. బైబిల్ ముందు నుంచి ఫస్ట్ 4వ పేజీ. 5వ అధ్యాయం 22వ వచనం. హనోకు మెతూషేలను కలిగిన తర్వాత 307 ఏళ్ళు దేవునితో నడుచుతూ కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు తను తీసుకుని పోయిన అతడు లేకపోయాను. అంటే చాలా చక్కని మాటలు మనకు కనబడతా ఉన్నాయి. దేవునితో నడవడం హనోకు మరి ఎట్లా నడుస్తున్నాడు ఆ దినాల్లో? మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కుటుంబంలో 10 మంది పిల్లలు ఉంటేనే చాలా కష్టం. 70 సంవత్సరాలు బతికే వ్యక్తి 10 మంది పిల్లలు ఉంటేనే కష్టం. అలాంటిది 100 సంవత్సరాలు బతికే వ్యక్తులు ఎంతమంది పిల్లలు కలిగి ఉంటారు, ఎంతమంది వారి జనాభా కలిగి ఉంటారో మనం లెక్క చేసుకోవచ్చు, అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవునితో నడుస్తూ ఉన్నాడు హనోకు. ఎట్లా నడుస్తున్నాడు? కుమారుడు కుమార్తెలు కని. దేవునితో నడవడం అనేది అసంభవమైన విషయం. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే మనకు కలిగినటువంటి కొంత పని కావచ్చు, చిన్న పని కావచ్చు. ఈ చిన్న పని మనము అది సునాయాసంగా చేయొచ్చు. చిన్న పని చేసుకుంటూ, కుటుంబ పని చేసుకుంటూ, కుటుంబంతో కలిసి, మరి పిల్లలతో కలిసి మన యొక్క బరువు బాధ్యతను మోస్తూ ఇవన్నీ చేస్తూ దేవునితో నడిచే అవకాశం మనకు చాలా మెండుగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకున్న సమస్యలు, మనకున్న పరిస్థితులు, మనకున్న కుటుంబం చాలా తక్కువ. హనోకు యొక్క కుటుంబ విషయాలు మనం గమనించుకుంటే చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే మరి అది ఏ వ్యక్తులు కూడా మరి దాన్ని ఎలికి చేయలేరు. ఇది కష్టము అని చెప్పడానికి వీల్లేదు. అంత తక్కువ హనోకు యొక్క కుటుంబానికి మన కుటుంబానికి లెక్కలు వేసుకుంటే. అయితే హనోకు దేవునితో నడవడానికి ఏం చేశాడండి? సమ్మతించాడు. దేవునితో నడవడానికి సమ్మతించాడు. ఎట్లా సమ్మతించాడు? హనోకుకు అనేకమైనటువంటి బరువు బాధ్యతలు అనేవి ఉన్నాయి. పిల్లలు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది, తన కలిగిన ఆస్తి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది, తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి తన రక్షణ కొరకై, కుటుంబ రక్షణ కొరకై, మరి ఆ భోజనం కొరకై ఆ యొక్క ఆహార ధాన్యాలు పండించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎంతో విరివిగా తాను చేతులుండా చేయవలసిన పనంతా ఉంది. కానీ దేవునితో నడవడానికి వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునితో నడవడానికి తాను ఇష్టపడ్డాడు, సమ్మతించాడు. దేవుడు అడిగాడేమో, హనోకు నాతో వస్తావా అని. మనమైతే ఏం చెప్తాం చెప్పండి? ఏం చెప్తాం చెప్పండి? ఏం రాదన్నా? ఎప్పుడు వస్తావా ఆత్మ కొరకంటే చెప్పలేను. సరే, ఏం పని, ఏమో ఎప్పుడు ఏ పని జరుగుతుందో తెలియదు, ఎంత పని ఉంటుందో తెలీదు, అర్జెంటు పని, ఎన్నో విషయాలు చూడండి. అవన్నీ కూడా ఈ హనోకు యొక్క జీవితము మనము ఎదురుకు పెట్టుకుంటే అవి లెక్కలేనివి అనే మనం గుర్తించవచ్చు. దేవుడు పిలిస్తే నాతో నడుస్తావా అంటే వస్తాను ప్రభా అన్నాడు. మళ్ళాగా సాకులు చెప్పలేదు. ఏమని? ప్రభా ఎంత పని ఉంది, ఎంత పని ఉంది, కుటుంబంలో ఎంత పని ఉంది, మరి పిల్లలు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది, నా ఉద్యోగ బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ వదిలిపెట్టి నేను ఎలాగ రాగలను? వీటన్నిటిలో నేను మునిగిపోయి ఉన్నాను, నా తలకు మించిన భారంతో నేను ఉంటున్నాను, నేను రావడానికి వీలు లేదు ప్రభా, ఇవన్నీ కూడా వదిలిపెట్టి నేను రాలేకపోతుంటున్నాను. మనమైతే అలా చెప్పేవారమే. హనోకు ప్రియమైన వారులారా, ఎంతగా ముందు ఎవరితో నడవాలి, ఎవరితో సమ్మతించాలి, ఎవరితో నిలిచి ఉండాలి, ఎవరితో నడిస్తే తన కుటుంబం సాఫీగా జరుగుతుందో ఆ వ్యక్తిని కనుగొన్నాడు. తనతో నడవడానికి ఇష్టపడ్డాడు, సమ్మతించాడు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో నీ సమ్మతి దేవునితో నడవడానికి ఇష్టపడ్డావా, లోకంతో నడవడానికి ఇష్టపడ్డావా? నువ్వు ఎలాగ నడవడానికి ఇష్టపడ్డావు? మొట్టమొదటిగా
దేవుడు నువ్వు పిలిచినప్పుడు నువ్వు ఆయనతో నడవడానికి ఇష్టపడాలి, ఆయనతో ఉండడానికి ఇష్టపడాలి. అప్పుడే ఈ కుటుంబ సమస్యలన్నిటిని కూడా నువ్వు త్యజించుకొని రావడానికి ఇష్టపడతావు. లేకపోతే దేవునితో నడవడానికి ఇష్టం లేకపోతే నీకు అవకాశం ఉన్నా కూడా, ఎంతో ఖాళీ సమయం ఉన్నప్పుడు కూడా దేవునితో నడవడానికి నువ్వు ఇష్టపడవు, రాలేవు కదండి. నీతో ఎవడైనా 1 మైలు రమ్మంటే ఏం చెప్పినాడు యేసుక్రీస్తు వారు? తనతో 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. 1 మైలు రావడమే కష్టం, మళ్ళీ 2 మైలు వెళ్ళడం అంటే అర్థం ఏంటి? సమ్మతి ఉంటే, తనతో కలిసి ఉండాలనే ఆలోచన ఉంటే, తనతో జీవించాలనే ఆలోచన ఉంటే, ఇష్టంగా ఆ వ్యక్తి మనకు ఇష్టమైతే ఆ వ్యక్తి కొరకై 2 కిలోమీటర్లు కాదు 5 కిలోమీటర్లు సరే నడుచుకుంటూ వెళ్ళడానికి మనం ఏం చేస్తాము? ఇష్టపడతాం. ఆ సమయంలో మనం బరువు బాధ్యతలు మనకు కలిగి ఉంటాం కదా, మన కుటుంబ సమస్యలు ఉంటాయి కదా, వీటన్నిటిని మనం పట్టించుకోం. ఎందుకంటే మనం ఇష్టపడే వ్యక్తి తనతో రమ్మని మనం ఏం చేశాడు? పిలిచినప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆ వ్యక్తితో సంబంధం అయిపోయి మనకున్న వాటన్నిటికి ఒకవేళ చేసుకోవచ్చు, అవి అంత ప్రాముఖ్యం కాదు, వదిలి కూడా వెళ్ళడానికి మనం ఏం చేస్తాం చెప్పండి? ఇష్టపడతా. ప్రియమైన వాళ్ళరా, అలా ఉన్నావా మన జీవితం? దేవునితో సమ్మతి నీకు లేకపోతే నువ్వు ఆయనతో నడవలేవు. లోకమే నీకు లోకంతో సమ్మతి ఉంది కాబట్టే, మరి నీ పనులతో సమ్మతి ఉంది కాబట్టే, నీ కుటుంబంతో సమ్మతి ఉంది కాబట్టే దేవునికి బహుదూరంగా ఉంటున్నావు. ఎంత దూరంగా ఉంటున్నావు నువ్వే లెక్కేసుకో, ఎంత దూరంగా ఉంటున్నావు. ప్రియమైన వాళ్ళరా, మానవుడు హృదయానికి దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు, కానీ మానవుడు దేవుడికి ఎంత దూరం ఉన్నాడో తెలియదు. మానవుడు హృదయానికి దేవుడు ఎట్టున్నాడో దగ్గరగా ఉన్నాడు, కానీ మానవుడే దేవుడికి ఎంత దూరం ఉన్నాడో తెలియదు, ఎంత దూరం వెళ్తున్నాడో తెలియదు. దేవుడు మానవుడితో నడవడానికి సమ్మతించాడు, మానవుడితో ఉండడానికి సమ్మతించాడు, మానవుడితో జీవించడానికి సమ్మతించాడు. అయితే మానవుడే దేవుడితో ఉండడానికి, నడవడానికి, జీవించడానికి సమ్మతించలేకపోతుంటున్నాడు. ఎందుకండి ఈ బరువు బాధ్యతలు? ఎందుకు ఈ కష్టాలు? ఎందుకు ఈ వ్యాధులు? ఎందుకు మనకు తలకు మించిన వాటన్నిటిని మనం పెట్టుకుంటాం? ఎందుకు చెప్పండి? మనము దేవుడితో సమ్మతి లేము. దేవుడితో సమ్మతి ఉంటే వీటన్నిటి నుంచి మనకు ఉపశమనం అనేది మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అనగా వాటిలో కొంత సంతోషం ఇస్తాడు, కొంత శాంతి ఇస్తాడు, కొంత సమాధానం ఇస్తాడు. దేవుడితో సమ్మతి లేకపోతే నువ్వు ఎంత దూరం పోయినా కూడా, ఎంతగా నువ్వు పనిచేసినా కూడా, ప్రేమిన వాళ్ళరా, మనము అభివృద్ధి కాలేము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయనతో నడవడానికి కొరకై నువ్వు ఆయనతో సమ్మతి చేస్తేనే తప్ప, ఆయనతో ఉండగలిగితేనే తప్ప, ఉండడానికి ఇష్టపడితేనే తప్ప ఆయనతో నడవలేవు, ఆయనతో జీవించలేవు, ఆయనతో సంబంధం నీకు ఉండదు. సంపూర్ణంగా లోక సంబంధమైన వాటిపైన నీ జీవితం నిలబడి ఉంటుంది. చివరికి ఆయాసము, దుఃఖము, వేదనతోనే మన జీవితాలు గడుపుతూనే ఉంటాము. దేవుడితో సమ్మతి కలిగి ఉంటే ఎంత సంతోషం అండి. దేవుడితో సంతోషంగా ఉంటున్నాడు ఈ యొక్క హానోకు. ఏం చేశాడు చెప్పండి? 300 సంవత్సరాలు ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలియదు, చాలామంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలందరితో కూడా ఆడుకుంటూ ఉంటే దేవుడితో సమ్మతించి దేవుడు అన్నాడు, నాతో పాటు వచ్చేస్తావా అంటే ఏమన్నాడు చెప్పండి? అని అంటాడు, నీతో పాటు నేను వచ్చేస్తా ప్రభువా. ఎక్కడికి వస్తావు? పైకి వెళ్ళిపోవడమేగా. వస్తాను ప్రభువా. తను ఒక్కసారి వెనక్గానే చూసుకుని ఉంటే తన కుటుంబ పరిస్థితిని ఒకసారి గుర్తించుంటే, ఒకవేళ తాను వెళ్ళిపోయే సమయానికి 300 సంవత్సరాలు తాను బతికాడు, 305, వెళ్ళిపోయే సమయానికి చిన్నపిల్లలు ఉండొచ్చేమో, వెళ్ళిపోయే సమయానికి తన కుటుంబం ఇంకా ఎదగలేని పరిస్థితి ఉందేమో. ఇది కాదు ముఖ్యం. తనతో పాటిపోతే, దేవుడితో పాటిపోతే దేవుడు తన కుటుంబ విషయమై బాధ్యత వహించి తనకు సహాయం చేస్తాడని ఏం చేశాడు? దేవుడితో పాటి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, వెళ్ళిపోయినాడు. ప్రియమైన వాళ్ళరా, దేవునితో నడవడానికి కొరకే నువ్వు సమ్మతి లేకపోతే
ఆయనతో ఇష్టం లేకపోతే, ఆయన ఇష్టం లేకపోతే నువ్వు దేవుని కొరకై ఏమి చేయలేవు. చూడండి, ఈ దినాల్లో కుటుంబం కొరకై దేవుని వదిలిపెట్టి ఎంతో సంపాదించి ఏదేదో చేశారు. కానీ వారి చివరి దినాల్లో దుఃఖము, ఆయాసము ఏముంది? అలాగైనా సుఖపడుతున్నారా చెప్పండి? రోగాలు, బాధ, వేదన, కుటుంబంలో పిల్లలు బాగా రాకపోవడం, వారి శరీర రోగాలు, సమస్యలతో సమస్యల మీద సమస్యలు, వీటన్నిటికీ ఇంకా ఎక్కువ అవుతున్నా కానీ అవి తగ్గడం లేదు. కారణం ఏమిటి? ఎవరితో సమ్మతి కలిగి లేకపోతుంటున్నామో? దేవునితో మనకు సమ్మతి లేదు. మనుషులతో సమ్మతి ఎక్కువ పెట్టుకున్నాం. అది మనకు ఆయాసానికి కారణమైంది, దుఃఖానికి కారణమైంది, వేదనకు కారణమైంది. దానివల్ల మనం ఎక్కడ సుఖపడలేకపోతుంటున్నాం, సంతోషంగా ఉండలేకపోతుంటున్నాం. కారణం ఏమిటంటే లోకముతో సమ్మతి కలిగి మనము జీవిస్తూ వచ్చాం. దేవుడు అడుగుతున్నాడు, నాతో సమ్మతి కలిగి ఉండు, నాతో నడువు, నాతో నడిస్తే సమస్త విషయాల్లో నీకు సంతోషం, ఆనందము ఇస్తాను, చివరి దినాల్లో కూడా నీకు ఆనందాన్ని అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటే దేవుడితో సమ్మతి కలిగి జీవించలేకపోతున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఒకటి గుర్తించుకో, లోకంతో సమ్మతి కలిగి నువ్వు జీవిస్తే, సమ్మతి అంటే లోకంతో సమాధానం కలిగి ఉంటే అది శత్రుత్వానికి కారణమే కానీ మిత్రుత్వానికి కారణం కాదు. ఎవరికి శత్రుత్వానికి? నీకు శత్రుత్వము దేవుడితో శత్రువుగా నువ్వు చేయబడమే కాదు. దేవుడు మనకి ఇచ్చేటువంటి అన్ని ఆశీర్వాదం నుంచి మనం దూరపరచబడతాం. నువ్వెవరైనా సరే ఒకసారి గుర్తించు, దేవుడితో నీ యొక్క సమ్మతి కలిగి ఉండాలా, దేవుడితో నడక విషయంలో. కాబట్టి గుర్తించుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ఒకటి మనం గుర్తిస్తే లూకాసు 24వ అధ్యాయంలో వారు దేవుడే వారితో పాటు నడవడానికి ఇష్టపడుతూ వచ్చాడు అని మనకు తెలుసు. లూకాసు 24వ అధ్యాయం యేసు వారితో కూడా నడుచును అన్నమాట. 24:15 లూకాసు 24వ అధ్యాయము 15 బైబిల్ వెనక నుంచి 78వ పేజీ. తీయనక బయలుది 78వ పేజీ తీయాలి. బైబిల్ సన్నిధి, దేవుడి సన్నిధి అంటే మనము అసహనంగా కూర్చోవడం ద్వారా ఏమవుతుంది, మనకు ఇష్టం లేకుండా ఉంటుంది. తీయాలి, బైబిల్ తీసుకెళ్ళి దేవుడు సహాయం చేస్తాడు. 78 బైబిల్ వెనక నుంచి 78 తీయండి. 24వ అధ్యాయము 15 వారు సంభాషించుచు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. ఇక్కడ ఇద్దరు అమ్మాయి మార్గం వెళ్తున్నారు. మరి వాళ్ళు వెళ్తూ ఉంటే వారితో పాటు యేసుక్రీస్తు వారు మారురూపం కలిగి వచ్చాడు. ఎవరో తెలియదు, ముఖమేమో కనబడుతుంది కానీ గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. సరేలే మనతో పాటు వస్తున్నాడు కదా అని సరే మనతో పాటు రావడానికి ఇష్టపడ్డారు. అది మరి చీకటి పడేటువంటి సమయం, కొంత చీకటి పడే సమయం. ఆ సమయంలో ఆ వ్యక్తి తెలియని వ్యక్తి ఎవరో వాళ్ళకు కనుమరుగ్గా ఉన్నాడు. మరి చేర్చుకోవడం చాలా మరి గొప్ప సంగతే. ఎందుకంటే రాత్రిపూట నడిచేటప్పుడు ఆ మార్గంలో ఎవరైనా వస్తే తెలిసిన వ్యక్తి అయితేనే, తెలియని వ్యక్తి అయితే మరి వెళ్ళిపోవడం, పారిపోవడం అని జరుగుతూ వచ్చేది. ప్రియమైన వాళ్ళు రావు, ఎవరైనా సరే ఆ యేసుక్రీస్తు వారితో నడవడానికి ఇష్టపడితే వారు సమ్మతించి ఆయనతో పాటు నడిచారు. చివరికి వారింటికి తీసుకొని వెళ్ళారు. ఇంటికి తీసుకుని వెళ్తే ఆయన రొట్టె పట్టుకొని విరిచిన వెంటనే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. యేసుక్రీస్తు వారి సాక్షాత్ వాళ్ళు చూస్తూ వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం, క్రీస్తుని ఇక్కడ చూసే బాధ్యత లేదు. యేసుక్రీస్తు చనిపోయాడు, సెలవులో మరణం పొందాడు. ఇక తర్వాత ఆయన కనబడలేదు. అయితే ప్రియమైన వారులారా, దేవునితో నడవడానికి ఇష్టపడి దేవునితో సమ్మతించి ఆయనను వారితో నడవడానికి ఇష్టపడి ఆయనతో పాటు నడిచినారు కాబట్టి దేవుడు ఆత్మరూపిగా ఉన్నా కూడా వారికి కనబడము జరుగుతూ వచ్చింది. ప్రియమైన వారులారా, సమ్మతి కలిగిన జీవితం మనస్సు మన హృదయాల్లో ఉంటే దేవుని ఒకనొక సమయంలో మనం ఏం చేస్తామో చూస్తాం. సమ్మతి ఆయనతో నడుస్తూ ఉంటే చూడండి, మోషే గమనిస్తే మోషే దేవునితో సహవాసం చేస్తూ మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. మాట్లాడుతూ వస్తూ ఉంటే దేవుడితో అన్నాడు, చివరికి దేవుడి ముఖం చూడాలని ఆశ కలిగి ప్రభా నీ ముఖ దర్శనాలు చూపించంటే నా ముఖాన్ని చూసి ఎవరు బతకలేదు కానీ నా వెనక పార్శ్వం నువ్వు చూస్తావన్నాడు. దేవుడితో సహవాసము
ఎంత గొప్ప స్థానాన్ని తీసుకొచ్చింది మోషే విషయంలో. సమ్మతి కలిగి దేవుడితో ఉన్నాడు కాబట్టే ప్రియమైన వాళ్ళరా దేవుడు మోషేను బహు విరివిగా అభివృద్ధి చెందిస్తూ వచ్చాడని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినం నీ యొక్క సమ్మతి గల మనసు ఎవరితో ఉంది గుర్తించుకుందాం. సమ్మతి గల మనసు నాకు నూతనంగా దయచేయని దావీదు మహారాజు అన్నట్లుగా ఇప్పుడు సమ్మతితో నువ్వు ఎలాగా ఉన్నావు అనుకుంటున్నావు? లోకంతో నడవాలనుకుంటున్నావా? లోక క్రియలు అనుకుంటున్నావా? పనుల, కుటుంబ బాధ్యతల, ఇవన్నీ కూడా చెయ్యొద్దని దేవుడు ఎప్పటికీ చెప్పలేదు. చెప్పాడండి ఇవన్నీ చేయొద్దని? మూర్ఖంగా వెంట ఏమంటారంటే అవి చేస్తే మాకు అన్నం ఎట్టొస్తుంది, లేకపోతే మాకు డబ్బు ఎట్టొస్తుంది, అవి చేయొద్దని ఎప్పుడు చెప్పలేదు. కానీ వాటిని చేసిన తర్వాత మనకు ఉన్న సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అవి నెరవేర్చే సమయం తర్వాత మనకున్న సమయాన్ని ఏం చేయాలంటే మనము దేవునికి ఇవ్వాలి. అదే సమ్మతి గల మనసు. కొన్నిసార్లు మనము వాటి నుంచి కొంత దూరపరచబడి, లోక సంబంధమైన వాటిని దూరపరచబడి దేవుడికి దగ్గరే కార్యం వచ్చినప్పుడు మనం ఆయనతో సమ్మతి కలిగి ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. సమ్మతి గల మనసు కలిగి ఉంటే తప్ప దేవునితో నేను నడవలేము. చాలా బైబిల్ గ్రంథంలో చాలామంది గురించి దేవుడు హానోకు దేవునితో నడిచారు, నోవాహు దేవునితో నడిచారు, అబ్రహాము దేవునితో నడిచారు, ఇంకా ఎంతోమంది ఎట్లా నడుస్తూ వచ్చారు? ఇద్దరు కూడి నడిచారు. సమ్మతి ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తూ వచ్చారు? నడుస్తూ వచ్చారు. ఈ దినాన్ని అది కూడా అవకాశం మనకి ఇచ్చాడు. ఆ అవకాశం మనకి ఇస్తే దాన్ని పోగొట్టుకుంటున్నా, ఆయనతో నడిచే అవకాశం పోగొట్టుకున్నా, ఆయనతో సహవాసం చేసే అవకాశం పోగొట్టుకుంటూనే ఉన్నాం. అట్లాగనే పోతాను, జీవితాంతం అట్లే పోతాం. ఎప్పుడు మనము ఆయనతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నా? చెప్పండి. ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఆయనకి ఇష్టమైన వాడుగా, ఆయనకి నీకు ఇష్టమైన వాడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు నువ్వు ఆయనతో సమ్మతి కలిగి ఆయనకి ఇష్ట ప్రకారంగా జీవించాలని నువ్వు ఇష్టపడతావు. ఆయనకి ఇష్టం లేకుండా ఉంటే ఆయనే నీకు ఇష్టం లేదు. పైకి మాత్రం ఎంతమంది చెప్తారంటారండి, నాకు ఇష్టం లేకపోతే ఎట్లా, నా హృదయంలో ఉన్నాడు, నాకు ఎప్పుడు పాలన చేసుకుంటా ఉంటాను. చూడండి, ఇట్లా ఎన్ని మాటలు అబద్ధపు మాటలు చెప్పుకొని మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ సమ్మతి కలిగి ఆయనతో నడవడానికి ఇష్టపడితే ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ వ్యక్తి యొక్క జీవిత విధానమే వేరుగా ఉంటుంది. ఇది మొట్టమొదటి చూస్తుంటున్నా. సమ్మతి కలిగి ఆయనతో మనం ఏం చేయాలండి? నడవాలి. అంత మాత్రం కదా, సమ్మతి కలిగి ఆయనతో ఉండాలి. ఏం చేయాలంటే మనము ఆయనతో ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే నిర్గమాకాండం చూడండి. నీవు ఇక్కడ ఉండమనే మాట ఉంది. నేను నీతో మాట్లాడాలనే మాట. ఇక్కడ మనం చూస్తే మోషే ఆ యొక్క రాతి పలకలు తీసుకుని వెళ్ళిన తర్వాత మోషేని పిలుస్తున్నాడు. నీవు ఇక్కడికి వచ్చి ఉండు, నేను నీతో మాట్లాడాలా అంటున్నాడు. నేను నీతో మాట్లాడాలి. ఎంత గొప్ప మాట అండి. ఆయనతో సహవాసం ఇష్టపడ్డాడు. ఎట్లా ఇష్టపడ్డాడు? మనం చూస్తే 40 పగుళ్ళు 40 రాత్రులు మోషే ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఏం చేశాడండి? ఇష్టపడ్డాడు. ఆయనతో ఉండడానికి, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డాడు. 40 పగుళ్ళు 40 రాత్రులు. ఇలాగా ప్రియమైన వాళ్ళరా, మోషే తన జీవితంలో దేవునితో ఉండి దేవునితో నిలిచి ఉండడానికి, ఒక మాట మనం గమనిస్తూ ఉంటే అబ్రహాం విషయంలో గమనిస్తే, అబ్రహాము ఎండవేళ ఉన్నప్పుడు దేవుడు 3 వ్యక్తులుగా బయలుదేరి వస్తూ వచ్చాడు. ఆయనతో పాటు నిలిచి ఉన్నాడు, ఆయనతో పాటు అక్కడే ఉన్నాడు. అబ్రహాము ఆ యొక్క లోతు యొక్క ప్రజలు, ఆ యొక్క సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి ఆ దేవదూతలు వెళ్తూ ఉంటే
దేవుని సన్నిధిలో అబ్రహాం నిలిచి ఉంటూ వచ్చాడు. అక్కడ ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడంటే లోతు కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, ఆ సొదొమ గొమొర్రా నాశనం చేయాలనుకుంటున్నా, మంచిదే, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటారేమో, 40 మంది ఉంటారేమో అని నిలిచి ఉంటుంటే దేవుడు అంటున్నాడు, దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళ ఎంత గొప్ప సాక్ష్యము. 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయము 33వ వచనం. ఆదికాండం 18:33. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. కదండి, వెళ్ళిపోయెను. అబ్రహాముతో మాట్లాడటం చాలించి వెళ్ళిపోయినాడు. 22వ వచనంలో ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. దేవునితో సమ్మతి కలిగి ఉన్నాడు కాబట్టి, దేవునితో నడవాలని ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు అబ్రహాము ఇద్దరు ఏమైనారండి? నిలిచి ఉన్నారు. అబ్రహాము దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు అబ్రహాముతో చెప్తా ఉన్నాడు. ఇద్దరి యొక్క సంభాషణ జరుగుతూ ఉంది. సమ్మతి కలిగి ఉన్నారు. ఇద్దరు మనసులు ఒకటిగానే ఉన్నాయి. మరి నీతిమంతుల్ని అనీతిమంతులను బట్టి నీతిమంతులను నాశనం చేయడం దేవుని యొక్క కోరికే. అదే కోరిక అబ్రహాం జీవితంలో ఉంది. లోతు కొరకే ప్రార్థిస్తూ ఉన్నాడు. చివరికి దేవుడు ప్రియమైన వాళ్ళ లోతును తప్పించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. తన మనమే అంగీకరించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. దేవునితో మనం ఎప్పుడైతే ఉండాలని ఇష్టపడతామో దేవుడు మన మనవిని ఆలకిస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే, ఎందుకయ్యా మా ప్రార్థన అంగీకరించాలి, మా ప్రార్థన అంగీకరించాలంటే దేవుడితో ఉండడానికి ఇష్టపడితేగా. చెప్పండి, దేవుడితో ఇప్పుడు చూడండి, ఇంకా 1 గంట మనము ఎక్కువగా వాక్యం పెట్టామనుకో మన కాలు చేతులు ఊరుకుండవు కదా. ఆరాధన జరిగితే కాళ్ళు ఎప్పుడిప్పుడు లేచిపోవాలంట అంటారు. కొద్ది పెద్ద మీటింగ్ జరిగినాయనుకో ఊరుకుండవు, కాళ్ళు లేచిపోవాలి, ఎప్పుడు కూర్చోవాలనేటి ఆశ, ఆతృత, ఇంకా కూర్చోవాలా. మన ఆశ ఏంటి? మార్తమ్మలాగా అటు ఇటు తిరగాలని కదా బైబిల్. మరి అలాగే ఏం కావాలంటున్నా? ఆయన పాదాల చెంత కూర్చొని ఉండడానికి, ఆయన వాక్యం ఉండడానికి ఇష్టపడదు. తిరగాలంటే మాత్రం అంత దూరమే తిరుగుతాం. కానీ ఆయనతో పాటు ఉండడానికి మనం ఏం చేయము? సమ్మతించము. అక్కడే మనం ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాం. అక్కడే దేవుడి యొక్క ఇష్టాన్ని కోల్పోతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళ దేవుడి మాటలు అక్కడే మనం కోల్పోతాం. దేవుడు ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు లేచిపోతూ ఉంటే, దేవుడు మీతో మాట్లాడాలనుకుంటే మనం లేచిపోతూ ఉంటే, దైవవాక్యం కూర్చొని వాక్యం వినడానికి ఇష్టపడతా ఉంటే దేవుడు మనతో మాట్లాడడానికి ఏం చేస్తాడు? ఓహో, నా వాక్యం వినడానికి, తనకు కావలసిన వాక్యం దైవవాక్యం ద్వారా వినిపించేవాడు. మధ్యలో లేచిపోవడం ద్వారా, లేకపోతే ఇలాగా కూర్చోకుండా పోవడం ద్వారా దేవుడు ఎప్పటికి కూడా మనతో మాట్లాడు. అబ్రహాం అయితే ప్రియమైన వాళ్ళ చివరి వరకు కూడా దేవుడి సందులో దేవుడే ఏం చేశాడండి? వెళ్ళిపోతూ వచ్చాడు. మనం ఒకసారి గుర్తించుకుందాం. దేవునితో ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవునితో ఉండాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళి మనం కూర్చుంటాం. దేవుని సన్నిధిలో కాసేపు మనం నివసిస్తాం. దేవుని పాదాల చెంత ఉంటాం. దేవునితో ఉండాలనుకున్న వాళ్ళు, లోకంతో ఉండాలనుకున్న వాళ్ళు లోకంతో పోయి కూర్చొని లోకంతో తినడం, త్రాగడం, లేకపోతే ఈ లోతులాగా ఆ సొదొమ గొమొర్రా గదుల దగ్గర కూర్చోవడం, ఇలాగ జరుగుతూ వస్తుంది. అబ్రహాము ఎవరి సన్నిధిలో ఉన్నాడు? దేవుని సన్నిధిలో నిలబడుతూ వచ్చాడు. లోతు ఎవరి దగ్గర ఉన్నాడు? లోకం యొక్క సన్నిధిలో నిలబడుతూ వచ్చాడు. ఉండడానికి దేవుని దగ్గరికి, దేవునితో ఉండడానికి ఇష్టపడలేదేమో. ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఎవరి దగ్గర కూర్చోవాలనుకుంటున్నావు? చూడండి, కాసేపన్న ప్రభు సన్నిధిలో ప్రశాంతంగా కూర్చోవాలని ఆశ కలిగి మనం ఉండలేకపోతా ఉన్నాం. ప్రభు సన్నిధిలో ఉండే సంతోషం, ప్రభు సన్నిధిలో ఉండే ఆనందం మనకి ఎక్కడ కూడా దొరకదు. కనీసం మనం అలసిపోయి ఇంట్లో కూడా పడుకున్నప్పుడు కూడా దొరకదు ఆ సన్నిధి. ప్రభు సన్నిధిలో ఉండే సంతోషాన్ని మనం అనుభవించాలి అంటే దేవుని సన్నిధినే మనకు గుర్తుకొస్తారు. ప్రియమైన వాళ్ళ అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నాడు, విడిచిపోలేదు. యాకోబు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు, విడిచిపోలేదు.
యాకోబు ఎవరితో పోరాడుతున్నాడు? వేరొక దేవుడితో పోరాడుతున్నాడు. పోరాడుతూ ఉంటే దేవుడు విడిచి వెళ్ళిపోయినాడు, పరమునకు వెళ్ళిపోయాడు. 28వ అధ్యాయంలో దేవుడు దర్శనమిచ్చాడు. దేవుడు వెళ్ళిపోయినని వాక్యం రాబడింది. ప్రియమైన వాళ్ళరా, దేవుడితో ఉండడానికి ఇష్టపడాలి. అదే ప్రభు సన్నిధి రావడానికి. మనకి ఎప్పుడూ ఖాళీ ఉంటుంది చెప్పండి? ఖాళీయే లేదు. ప్రభు సదులు కూర్చోడానికి ఖాళీ అది ఇంకెప్పుడు ఖాళీ ఉంటుంది? ఎప్పుడు ప్రభుత్వం సమ్మతిస్తాం? ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టుకుంటే ఇక ఎప్పుడు మనము ఉండడానికి ఇష్టపడతాం? కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకుందాం. దేవుడితో ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? సమ్మతి గల మనసు అంటే అది. దేవుడితో ఉండడానికి ఇష్టపడకపోతే ప్రభు మందిరం ఉంటుంది, కానీ మనము మరతలాగా తిరుగుతా ఉంటాం. ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, అలా చేయాలి, ఏదో. కానీ మరిలా కాదు, పాలసంలో కూర్చొని ఆయన నోటు చేయండి. మరి దయగల మాటలు, గొప్ప మాటలు వినడానికి ఇష్టపడం. ప్రియమైన వాళ్ళరా, అపవాది దేవుని కొరకై ఏమేమో చేయాలంటది, మంచిదే. కానీ అతి శ్రేష్టమైన మాటలు, మనకు అవసరమైన మాటలు వినడానికి మాత్రం మనల్ని ఉండలేదు. శ్రేష్టమైన మాటలు వినడానికి అనుమతించదు. ఆ పనులు చేయి, ఈ పనులు చేయి, దేవుడికి ప్రయాసపడ, అవి కూడా మంచిదే కానీ చెప్పాలా. కానీ శ్రేష్టమైన మాటలు వినడానికి మనకు మనసు పుట్టించదు. బైబిల్ గ్రంథంలో ఉంటే కూతురు దయ్యం పెట్టినట్టు ఒక స్త్రీ ఉంది. ఆ వ్యక్తి లోపల ఏముంది? దయ్యం. సో చెప్తాను, ప్రతిరోజు పౌలు శీలలు వచ్చి దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే ఈ పూతోని దయ్యం వచ్చి ఏం చేస్తారంటే, ప్రజలారా మీరందరూ వినండి, ఇదో మీకు రక్షణ మార్గం బోధించే వాళ్ళు వీళ్ళే, మీరు యేసుని అనుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్తానే ఉంది. కానీ ఆ దయ్యము ఆ యొక్క స్త్రీలో ఉంది కాబట్టి తనకు మాత్రం రక్షణ అవసరం లేదు. వాళ్ళకి చెప్తా ఉన్నాడు కదా, వాళ్ళకి చెప్పానని చెప్తాను. ఎన్ని రోజులు చూశాడు పౌలు, వెంటనే గద్దించేశాడు, దయ్యమా ఈమెలో నుంచి నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంటే దయ్యము దేవుని సన్నిధిలో కూర్చోనికుండా, దేవుని ఆశలో పొందనీయకోకుండా మానవును ఆవరించి ఏం చేస్తుందంటే, అవి వాళ్ళకే నీకు కాదులే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. మన జీవితంలో అలాగే ఉంటున్నామా? సమ్మతి లేకపోతే, దేవునితో ఉండాలన్న ఆలోచన లేకపోతే మనం ఎక్కడ కూడా జీవించలేం. ప్రియమైన వాళ్ళారా, ఆ దేవుని యొక్క ధన్యకరమైన ఆ యొక్క సన్నిధిని మన మధ్య ఉంచితే మనము తృణీకరించి వెళ్ళిపోతున్నామే. తండ్రితో సహవాసాలు కోల్పోతుంటున్నామే, దేవునితో ఆనందాన్ని కోల్పోతుంటున్నామే. లోకంలో ఎవరిస్తారు? లోకంలో ఇలాంటి సంతోషం, ఆనందం ఎవరి దగ్గర తీసుకోగలం? డబ్బు ద్వారా కొనుక్కోలేం, మనకున్నటువంటి పలుకుబడి ద్వారా కొనుక్కోలేం. దేవుడు ఉచితంగా తనతో సహవాసం చేయమంటా ఉంటే కదండి. విధానాలు దర్శనాలు ఎలా జరుగుతూ ఉంటాయి? దర్శనాలు ఫ్రీ దర్శనం, డబ్బు దర్శనాలు అని ఉంటాయి. మీకు తెలిసిన విషయమే, చెప్పేదేమో కాదు. ఇంకా ఎక్కువ డబ్బు పెడితే ఎక్కడ పోవచ్చు? దగ్గరికి వెళ్ళి కూడా చూసే అధికారం ఉంది. లేకపోతే ఫ్రీ దర్శనం అంటే దూరంగా ఏం చేయాలా? చూసుకుంటా పోతా ఉంటారు. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనకు ఉంటుంది ఇక ఆనందం, సంతోషము మనకు దేవుడు ఇస్తాను అంటా ఉంటే మనం ఏం చేస్తామని చెప్పండి? ఆ యొక్క ఆనంద సంతోషం మనకు అక్కర్లేదు అన్నట్టుగా దూరంగా వెళ్తున్నాం. ఎంత ప్రయాసతో మనము ఆ సన్నిధి అనుభవించాలని కోరుకుంటున్నామో, కానీ దేవుడు ఉచితంగా తన సన్నిధిలో ఇస్తాడు. ఎప్పుడైతే దేవునితో నువ్వు సమ్మతి కలిగి ఉంటావో, ఆయనతో ఉండాలని విశ్వసిస్తావో, ఆయనతోనే ఉండాలని ఆలోచిస్తావో, అప్పుడు దేవుడి యొక్క సన్నిధిని, ఆనందాన్ని నువ్వు పరిపూర్ణంగా అనుభవించగలవు. లేకపోతే అనుభవించలేవు. అది మన వల్ల కాదు. ప్రియమైన వాళ్ళరా, నీకు మనసు ఉండాలి. ముందు దేవునితో నేను ఉండాలా, దేవుని సన్నిధి నాకు కావాలన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? అన్నీ కూడా సమయాలను ఒక్కోసారి చాలామంది ఎట్లుంటారంటే, దేవుని సన్నిధిని అనుభవించాలనుకున్న వాళ్ళు అనుభవించలేక అధికమైన పనులు పెట్టుకొని, ఇండ్లలో ఏదో ఒక పని పెట్టుకొని, చివరికి దేవుని సన్నిధిని సగం అయిపోయే సమయానికి వస్తూ ఉంటాం.
ఇక్కడే ఉంది హెబ్రోన్లో, హైదరాబాద్లో హెబ్రోన్లో కూడా అంతే. మరి చాలా వరకు 9 గంటలకు ప్రారంభిస్తే హెబ్రోన్లో 3, 4 అయిపోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే మామూలు కాదు ప్రజలు, అంతసేపు కూర్చోలేమని ఏం చేస్తారంటే ఫుల్లుగా భోజనం చేసేసి ఎప్పుడు వస్తారు 2 గంటలకు పోతారు పోయేటోళ్ళు. 2 గంటలకు పోతే ఎప్పుడు వస్తారు ఉన్నారు అట్లటోళ్ళు ఒక కాదు. 2 గంటలకు పోతారు. ఉదయం 9:30 మొదలు పెడితే మధ్యాహ్నం 3:30, 4 అయిపోతుంది. ఎక్కువగా ఒక్కోసారి అయితే ఇంకా పాతకాలంతో 5 అయ్యేది. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అంతసేపు కూర్చోలేరు కదా, కాబట్టి ఫుల్గా తినేసి మధ్యాహ్నంగా అప్పుడు 2 గంటలకు పోయి కూర్చొని 3 గంటల వరకు విని 2 గంటలకు 3 గంటలకు 2:30కు 2 గంటలకు అప్పుడు బల్ల ఇస్తారు. 2, 2:30, 3కి బల్ల ఆరాధన వర్తమానం జరుగుతుంది. ఆ సమయం పోయి అందుకోవచ్చులే అనుకుంటారు. ప్రియమైన వాళ్ళారా, దేవునితో ఉండడానికి ఇష్టపడం, దేవునితో కూర్చోలేదు. 1 గంట సేపు కూర్చోమని చెప్పండి. ఇప్పుడు 12:30 కదా, ఇంకొక అర్ధగంట వర్తమానం ఎక్కువ అయిపోయిందనుకో మీ హృదయాల్లోంచి వస్తుంది ఏంది సనుగులు గొనుగులు. ఇంకా ఎక్కువసేపు చెప్పినాడు, ఇంకా ఎక్కువసేపు చెప్పినాడు, మాకు ఎన్నో పనులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి కదా. 1 అర్ధగంట ఎక్కువ చెప్తే చాలు. సరే అలాగైనా సరే ఆ అర్ధగంట కూర్చుంటారా క్రమంగా వచ్చి కరెక్ట్ సమయానికంటే మనం రావడమే నిక్కి 11కు 12కు వస్తూ ఉంటాం. నీకు ఎప్పుడు కూర్చుంటాను చెప్పండి. దేవుడికి ఇచ్చే సంతోషం ఎక్కడిది? దేవుడితో ఉండడానికి ఇష్టపడంలే, లోకంతో కూర్చోమని చెప్పు. ఉదయాన్నే పోయి 9 గంటలకు పోయి కదండి. చాలామంది బాతాకాన్ని కొడతా ఉంటారు. ఇది రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా ముసలోళ్ళు సాయంత్రం పోయేది రైల్వే స్టేషన్ల కాడ కూర్చుండేది, 6 నుంచి 10 గంటల వరకు కూర్చుండేది, మాట్లాడి వస్తుంటారు. అట్టుంటుంది మన వ్యవహారం కూడా. ఏముండదు మళ్ళా, అదొక ఫ్రీ. మరి దేవుని సందులో నీవు కూర్చోవడానికి ఎందుకు ఇష్టపడలేకపోతున్నావు? నీకెందుకు దేవుని సందులో సమ్మతి గల మనసు లేదు? దేవుడు నమ్మావు కదా, రక్షింపబడ్డావు కదా, జీవితం మార్చబడింది కదా, ఎందుకు దేవుడికి ఇంకా దూరంగా ఉంటావు? ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాలం ఒకసారి పరీక్షించుకున్నాం. సమ్మతితో నడుస్తున్నావా? సమ్మతితో కూర్చుంటున్నావా? ఆయన సమ్మతితో ఆయన ఇష్టప్రకారంగానే నువ్వు జీవించాలని కోరుకుంటున్నావా? నీ ఇష్ట ప్రకారంగా కాదు. ఎప్పుడైతే మనము యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మనం ఎవరు సొత్తు అండి చెప్పండి? ఎవరు సొత్తు? ఎవరు సొత్తు? దేవుని సొత్తు. మనం అనుకుంటాడు మన సొత్తు అనుకుంటాడు. దాసులు అనేవాళ్ళు ఎలా ఉండేవారు? దాసులు కొనబడేవాళ్ళు, డబ్బు ఇచ్చి కొనబడిన తర్వాత. ఇప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపుని ఇస్మాయిల్ ఏం చేశారు? కొన్నారు. తన పైన పూర్తి అధికారం ఎవరుకుంది? కొన్న వారికే అధికారం ఉంది. ఏమైనా సరే వాళ్ళు ఏమైనా తను చేయడానికి ఇష్టం, వాళ్ళకి అధికారం. ఎందుకంటే డబ్బు ఇచ్చి ఆ వ్యక్తిని కొన్నారు. ఇప్పుడు మనల్ని ఎవరు కొన్నారు చెప్పండి? ఎవరు? యేసు ప్రభువుని ఎలా కొన్నాడు? ఎలా కొన్నాడు? ఒక నేనే మహిమలో ఎలా కొన్నాడు చెప్పండి? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఇప్పుడు ఎవరు సొత్తు? మనము నీ ఇష్ట ప్రకారం కాదు. బైబిల్ గ్రంథంలో మీరు మీ సొత్తు కాదు. మనం ఎప్పటి నుంచో మన సొత్తే అనుకుంటా ఉన్నాం. మన సొత్తు కాదు, దేవుడు ఏం చెప్తే అది చేయడమే మన పని. దేవుని సందులో ఉన్నామంటే ఉండాలి, పిలిచినప్పుడు వెళ్ళాలి, ప్రభు సందులో కూర్చోవాలి. ఎంతసేపు? 1 రోజు 2 నిమిషాలు, 1 రోజు కాదు, 2 గంటలు కాదు, 3 రోజులు కాదు, ఎప్పుడైనా సరే ఆయన సందులో ఉన్నప్పుడే. మోషేతో అంటాడు 40 సంవత్సరాలు 40 రోజులు 40 రాత్రి పగళ్ళు కొండ మీద నుండి దిగొస్తే వీళ్ళు పాపం చేసిన తర్వాత రాళ్ళు ఆ పలకలు పగలగొట్టేస్తాడు. పగలగొట్టేసిన తర్వాత ప్రభు సన్నిధిలో వేడుకుంటా ఉంటాడు. వేడుకుంటా అంటే మళ్ళీ దేవుడు అంటాడు, నువ్వు మళ్ళీ రాతి పగలు చేసుకో, నేను నీతో మాట్లాడాలా, పైకి బా అంటాడు. ప్రభు ఇప్పుడే కదా 40 రోజులు అన్నం నీళ్ళు లేకుండా పైన 40 రోజులు ఉన్నాడండి అన్నం నీళ్ళు లేకుండా. మళ్ళీ నీతో మాట్లాడాలా పా అంటే బాగా మాట్లాడు, వెళ్ళిపోయినాడు. చెప్పిన వాళ్ళరా, ప్రభువుతో సమ్మతి కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో అనుకూలంగా ఉంటామో ప్రభు ఆశీర్వాదం ఉంటాం. అలాగ లేకపోతే మనం ఏమీ చేయలేం. బైబిల్ గ్రంథంలో మరి దైవ బిడ్డలైన వారు భక్సింగ్ గారు ఇంకా తదితర బిడ్డలైన వారు దేవుడితో ఎంత సమ్మతి కలిగి ఉండేవారంటే ఇలాంటి సహవాసం, దేవుడు వాక్యానుసార సహవాసం రావడానికి కారణము అదే. మరి మద్రాసులో పలవరం కొండలపైన వారు ఒక 20 మంది దైవ బిడ్డలైన వారు, పెద్ద పెద్ద గొప్ప దైవజనులు ఒక ఆలోచన చేశారు. ఏమనంటే ప్రతిరోజు వెళ్ళి, ఎప్పుడు
రాత్రిపూట వెళ్ళి ప్రతిరోజు రాత్రంతా ప్రార్థన చేయాలి. ఒక సమ్మతితో వచ్చినారు. దేవుడు ఏదైనా ఒక కార్యం జరిగించి ఒక మార్గం చూపిస్తాడు. సమ్మతి కలిగి వాళ్ళు ఉదయమంతా పనులు చేసుకునేవారట, పనులు చేసేవారు. రాత్రి తప్పనిసరి వాళ్ళు ఆ కొండకు వెళ్ళి కూర్చొని ప్రార్థన చేశారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు చేశారు. 10 రోజులు ప్రతిరోజు. ఎట్లాగా మధ్యరాత్రులు మనలాగా 3 గంటలకు 1 గంటకు ఆఫ్ చేసి పోయి పడుకునేది కాదు. ఉదయము వాళ్ళ కళ్ళపైన సూర్యుడు పడేంతవరకు ప్రార్థన చేసేవారంట పౌరుషంతో, సమ్మతి కలిగి. ఆయన అంటాడు, భగత్ సింగ్ గారు తన సాక్షులు అంటాడు, మాకు నిద్ర ఎలాగా రాలేదంటాడు. దేవుడు ఇవ్వలేదు, దేవుడితో సమ్మతి కలిగి అంటే మాకు నిద్ర రాలేదు. 10 రోజులు చేశారు వాళ్ళు. ఆయన సాక్ష్యం దగ్గర సీడీలు ఉన్నాయి. 10 రోజులు చేస్తే దేవుడు చక్కగా దైవ దర్శనమైన వాక్యానుసారమైన సంఘాన్ని దేవుడు వాళ్ళకి చూపించాడు. అలాగ నడుచుకుంటూ వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, దేవునితో సన్నిహిత సంబంధం అనేది మనకు కలిగి ఉండాలని ఇష్టపడితే ఎంత శ్రమైన అనుభవిస్తారు, ఎంత కష్టమైన అనుభవిస్తారు. దేవుడే ఇష్టం లేకపోతే అది ఎంత సులభంగా ఉన్నా దాన్ని చేయడానికి మనము ఇష్టపడము. అంతే కదండి. సమ్మతి కలిగి ఇష్టమైన ఉంటే అది ఎంత కష్టమైనా సరే మనకేమవుతుంది చెప్పండి, దాన్ని మనం సులువుగా చేసుకోవడానికి ఏదో ఒక మార్గాన్ని చూస్తాం. అసలుకే సమ్మతి లేకపోతే, అసలు ఇష్టమే లేకపోతే అది ఎంత సులువుగానో కూడా దాన్ని మనం చేయడానికి ఇష్టపడం, సనుక్కుంటాడు. అదే దైవ సన్నిధిలో జరిగేది. ఏమైనా వాళ్ళరా, ఈరోజు దేవునితో కూర్చోవాలని ఇష్టపడుతున్నావా? వచ్చేదే వారానికి ఒక్కసారి. ఆ వారానికి ఒక్కసారి కూడా టైమింగ్ పెట్టి మన మనసంతా కూడా ఇళ్ళ కాడ ఉంటుంది, లేదా పనుల కాడ ఉంటుంది, ఉద్యోగాల కాడ ఉంటుంది, ఆ పనులు ఈ పనులు ఏదేదో ఉంటుంది. కాసేపైనా సరే ప్రభు సన్నిధిలో మనం మనసు పెట్టి కూర్చోలేకపోతుంటున్నాం, సమ్మతి కలిగి జీవించలేకపోతుంటున్నాం. ఎంత దౌర్భాగ్యం అండి. దేవుడి బిడ్డలు దేవుడు సొత్తుగా చెప్పుకుంటున్నాం కానీ అపవాది సొత్తుగా చేయబడతా ఉంటున్నాం. దయతో మనం పరీక్షించుకుందాం. ఆయనతో నడవడానికి కడితే మన కుటుంబం ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, నడుస్తారు. ఇష్టపడితే, ఆయనతో ఉండాలని ఇష్టపడితే ఎంత శ్రమైనా సరే మనం అనుభవించి అలా కూర్చోవడానికి ఇష్టపడతాం. ఆయనతో జీవించాలని ఇష్టపడితే ఎంత శ్రమైన అనుభవించడానికి ఇష్టపడతాం. సమ్మతి అనేది దేవుడితో కలిగి ఉండాలి. అలా ఉంటే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అది అవసరం. దాన్ని పోగొట్టుకుంటాం, ఎంతో నష్టాన్ని మనము అలా కాకుండా ప్రభు మనకు సహాయం చేయరుగా. ప్రార్థన చేసుకుందాం.